Hello everyone, welcome back to English with Jalil sir. So from today onwards we are going to start English grammar classes. సో ఇంతవరకు మనం టెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి నుండి గ్రామర్కి సంబంధించిన ప్రతి టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ విత్ ద టెన్సెస్ విల్ డిస్కస్ అబౌట్ ద వర్బ్స్. ఎందుకు అంటే టెన్సెస్ మనకి టెన్స్ అంటే తెలుసు. ఏంటి టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైం. సో ఆ టైం అనేది మనకి తెలియాలి అంటే ఏదైనా సెంటెన్స్ తీసుకున్నప్పుడు అది ఏ కాలంలో ఉందో తెలియాలి అంటే మనకి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి తెలియాలి, రైట్? వర్బ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఇన్ఫినిటివ్, రైట్? ఇలా డిఫరెంట్ వర్బ్స్ ఉంటాయి. బట్ మెయిన్లీ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఇవి ఎందుకు అంటే మనకి టెన్సెస్ తీసుకున్నట్టయితే ప్రెజెంట్ కానీ, పాస్ట్ కానీ, ఫ్యూచర్ కానీ, సో ఈ టెన్సెస్లో మెయిన్గా ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి కీ రోల్ని ప్లే చేస్తాయి. అందువల్ల ఇవి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ ఆక్సిలరీ వర్బ్స్ అన్ని కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తాయి, కొన్నిసార్లు మెయిన్ వర్బ్గా పనిచేస్తాయి. సో మనకు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటి అంటే బేసికల్గా ఎవరైతే తెలుగు మీడియం నుంచి ఉంటారో రైట్ వాళ్ళకి ఎప్పుడు మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది అండ్ ఎప్పుడు రైట్ ఆక్సిలరీ వర్బ్గా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రైట్, కమింగ్ టు ఆక్సిలరీ వర్బ్స్ ఏమంటున్నాం మనం ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్. సో ఈ వర్బ్స్ అనేవి టూ టైప్స్, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ మోడల్ వర్బ్స్ అంటాం. సో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే దానికి ముందు మనం చిన్న పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఏమిచ్చాడు ఇక్కడ, ఏ వర్బ్ ఫ్రేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మెయిన్ వర్బ్ అండ్ కెన్ హ్యావ్ అప్ టు 3 హెల్పింగ్ వర్బ్స్. అంటే మనం ఒక సెంటెన్స్ని తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ నేనేమంటాను ఇక్కడ, ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నాను, రైట్? సో ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నప్పుడు ఏమైంది, సో ఇక్కడ యామ్ ఏదైతే ఉందో అది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది, అంటే ఆక్సిలరీ వర్బ్గా, రైట్? సో యామ్ అనేది ఆక్సిలరీ వర్బ్, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ అనేది ఎన్ని వచ్చాయి, ఓన్లీ ఒకటి మాత్రమే వచ్చాయండి. సో అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ రావచ్చా అంటే ఒకటి కంటే ఎక్కువ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఐ హ్యావ్ బీన్ అన్నాను, రైట్? ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్ అన్నాను. సో ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అన్నప్పుడు ఏమైంది, ఇక్కడ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అయితే హ్యావ్ బీన్. సో ఇక్కడ 2 ఆక్సిలరీస్ వచ్చాయి, ఇక్కడ ఒక ఆక్సిలరీ వస్తే ఇక్కడ 2 ఆక్సిలరీస్ వచ్చాయి. మరి అలా కాకుండా ఇంకొక సెంటెన్స్ తీసుకుంటాను, రైట్? ఐ షుడ్ హ్యావ్, రైట్? ఐ షుడ్ హ్యావ్ బీన్, రైట్? ఐ షుడ్ హ్యావ్ బీన్ ఆర్ ఐ షుడ్ హ్యావ్ గాన్, రైట్? అలా తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ 3 హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, రైట్? ఐ షుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఆర్ ఐ కుడ్ హ్యావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్ అన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిలరీస్ ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. ఇక్కడ గోయింగ్ ఏదైతే ఉందో మెయిన్ యాక్షన్ ఇది, అంటే నాన్ ఆక్సిలరీ అంటాం దాన్ని, ఏమంటాము నాన్ ఆక్సిలరీ. అంటే ఇక్కడ ఒక ఆక్సిలరీ వచ్చింది, ఇక్కడ 2, ఇక్కడ 3. బట్ మనకి మెయిన్ యాక్షన్ వర్బ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎండింగ్లో వచ్చేది ఏది ఉంటుందో ఆ ఎండింగ్లో వచ్చేదే మెయిన్ యాక్షన్ వర్బ్, అది మనం గుర్తుంచుకోవాలి, రైట్? ఇక్కడ కూడా మెయిన్ యాక్షన్ వర్బ్. సో ఈ విధంగా ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఒక సెంటెన్స్లో వస్తాయి, ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు, ద మెయిన్ వర్బ్ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ వర్బ్, రైట్? అది మనం గుర్తుంచుకోవాలి. మెయిన్ వర్బ్ ఎక్కడ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. సో ఏ మెయిన్ వర్బ్ ఎక్స్ప్రెసెస్ ద మెయిన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సెంటెన్స్. ఎగ్జాక్ట్లీ మనకి మెయిన్ వర్బ్ ఏం తెలుపుతుంది ఇక్కడ, దాని యొక్క యాక్షన్ని తెలుపుతుంది, అంటే అది ఏం వర్క్ చేస్తుంది అనేది మనకి ఇందులో తెలుపుతుంది. కమింగ్ టు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. సో మనకి ఇక్కడ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఆక్సిలరీ వర్బ్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి, ప్రైమరీ అండ్ మోడల్. సో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ దేన్ని అంటాము అంటే బీ ఫార్మ్స్. సో బీ ఫార్మ్స్ అంటే ఏంటి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీయింగ్. సో వీటిని మనం ఏమంటాము అంటే బీ ఫార్మ్స్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి, డూ ఫార్మ్స్, డూ, డస్, డిడ్, అంతేకాకుండా డన్ కానీ లేదా డూయింగ్, ఇవి కూడా రైట్ ఎందులో వస్తాయి, డూ ఫార్మ్స్లోకి వస్తాయి. సో కమింగ్ టు హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. సో ఇవన్నీ ఏంటి అంటే ఆక్సిలరీ ఫార్మ్స్. సో ఇవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి మనకు అంటే, ఇది టెన్స్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్ ఉందనుకోండి. సో పాస్ట్ టెన్స్లో మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు వాజ్ ఆర్ వర్ని యూజ్ చేస్తాం. సో వాజ్ అనేది సింగులర్కి అంటే ఏకవచనానికి యూజ్ చేస్తే, వర్ అనేది దేనికి యూజ్ చేస్తాము, ప్లూరల్ అంటే బహువచనానికి యూజ్ చేస్తాం.
అదే ప్రెజెంట్ టెన్స్లో తీసుకున్నట్టయితే యామ్, ఈజ్, ఆర్. సో ఇవి యామ్ అనేది సింగులర్కి అంటే ఐకి, ఓన్లీ ఐకి మాత్రమే. ఈజ్ అనేది సింగులర్కి, ఆర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం. బీ, బీయింగ్, బీన్. సో ఇవి డిఫరెంట్ సినారియోస్ని బట్టి యూజ్ చేస్తాం. బీ అనేది మోడల్ వర్క్తో యూజ్ చేస్తాము, రైట్. బీయింగ్ అనేది మెయిన్లీ ఎందులో వస్తుంది ఎక్కువ అంటే ప్యాసివ్ ఫామ్, మన ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. సో బీయింగ్ అనేది నార్మల్గా కంటిన్యూస్ ఫామ్లో వస్తుంటుంది, రైట్. కమింగ్ టు డూ ఫార్మ్స్, డూ, డస్ ఎందులో వస్తాయి? ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. డిడ్ తీసుకున్నైతే పాస్ట్ టెన్స్లో, అదే డన్ అయితే పర్ఫెక్ట్లో, డూయింగ్ అనేది కంటిన్యూస్ ఫామ్లో. సో ఇవన్నీ డిఫరెంట్ ఫామ్స్లో వస్తుంటాయి. హ్యావ్ అనేది ఏంటి? హ్యావ్ అనేది ప్లూరల్కి వాడితే హ్యాజ్ అనేది సింగులర్కి వాడతాం. సో ఎందులో వస్తుంది అంటే ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. హ్యాడ్ అనేది పాస్ట్కి, హ్యావింగ్ అనేది రైట్ కంటిన్యూస్కి యూజ్ చేస్తాం, రైట్. సో కమింగ్ టు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ దేనంటాం ఇక్కడ అంటే కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షెల్, షుడ్, విల్ అండ్ వుడ్. ఇంతేకాకుండా సెమీ మోడల్స్ ఏంటంటాము అంటే ఆట్ టు, హ్యావ్ టు, నీడ్ టు. సో దీన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. అంటే మనం ఇందులో ఆక్సిలరీ వర్బ్స్ ఎన్ని విధాలుగా డిస్కస్ చేస్తున్నాము? వన్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో ఇవి రెండింటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రైమరీలో ఏమేమి వచ్చాయి అంటే బీ ఫార్మ్స్ వచ్చాయి. సో బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్. అదేవిధంగా డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. సో ఈ విధంగా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా గుర్తొస్తుంది. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, రైట్. మోడల్లో కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్. అదేవిధంగా ఆట్ టు, హ్యావ్ టు అండ్ నీడ్ టు. సో దీన్ని ఏమంటాము అంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. సో ద వర్బ్ బీ యూజ్డ్ యాజ్ ఏ హెల్పింగ్ వర్బ్. సో బీ ఫార్మ్స్ని ఏ విధంగా వాడతాము అనేది సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అన్ని కాకుండా కొన్ని డిస్కస్ చేద్దాం. యామ్ అన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు మూవీ అన్నాను, రైట్. ఐ యామ్ గోయింగ్ టు మూవీ అంటే ఇందులో బీ ఫామ్ ఏంటి ఇక్కడ? యామ్. సో ఐకి మాత్రమే యామ్ అనేది వస్తుంది, రైట్. గోయింగ్ అనేది ఏంటి అంటే మెయిన్ వర్డ్, యాక్షన్ వర్డ్, రైట్. ఇది దేని తెలుపుతుంది అంటే యాక్షన్ని తెలుపుతుంది, రైట్. సో అదేవిధంగా ఈజ్ అనేది దేనికి వాడుతాము అంటే హీ, షీ, ఇట్కి ఈజ్ వాడతాము. ఆర్ అనేది దేనికి వాడతాము అంటే యూ, వి, దే ఈ ప్రొనౌన్స్కి వాడతాం. అంటే మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి కూడా తెలియాలి. సో పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఎన్ని ఉంటాయి? నార్మల్గా అయితే 7 ప్రొనౌన్స్ ఉంటాయి. ఆ 7 ప్రొనౌన్స్ని అందులో ఏవి సింగులర్, ఏవి ప్లూరల్ అనేవి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ అనేది ఉంది. ఐకి ఏం వాడుతున్నాం? యామ్ అనేది వాడుతున్నాం ప్రెజెంట్లో. హీ, షీ, ఇట్కి ఈజ్ వాడతాం. యూ, వి, దేకి ఆర్ వాడతాం. అదేవిధంగా వాజ్ అండ్ వర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ గోయింగ్ టు మూవీ అన్నాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? సో వాజ్ అనేది దేనికి వాడాం మనం ఇక్కడ? సింగులర్కి వాడతాం. సో ఇక్కడ ఐకి యామ్ వాడాం కదా, అదేవిధంగా ఇందులో ఏదైనా వాడతామంటే అలా వాడకూడదు. సో ఇక్కడ ఐకి కూడా ఏమొస్తుంది? వాజ్ మాత్రమే వస్తుంది. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లోనే యామ్ అనేది స్పెషల్గా ఉంటుంది. బట్ పాస్ట్లోకి వెళ్ళినట్టయితే ఐకి కానీ, హీకి కానీ, షీ, ఇట్ ఇవన్నిటికి వాజ్ మాత్రమే వస్తుంది. బట్ ఈ యూ, వి, దేకి ఏమొస్తుంది? ఇక్కడ వర్ వస్తుంది. ఎందుకంటే ఇవి ప్లూరల్ ప్రొనౌన్స్ అంటే బహువచనం, అందువల్ల వర్ అనేది యూజ్ చేస్తాం. బి అనేది ఎందుకు వాడతాము అంటే మనము సో ఇది మోడల్ వర్బ్స్తో యూజ్ చేస్తాము, రైట్. ఎగ్జాంపుల్ మనం మోడల్ వర్బ్స్ ఏం డిస్కస్ చేసాము? షుడ్ అనుకున్నాం అనుకోండి. సో యూ షుడ్ బీ రెడీ అన్నాను అనుకోండి. సో యూ షుడ్ బి రెడీ అంటే నువ్వు రెడీగా ఉండు. సో ఇక్కడ షుడ్ అనేది ఏంటి? మోడల్ వర్బ్. సో మోడల్ వర్బ్తో మనకి ఏమొచ్చింది? బీ వచ్చింది, రైట్. ఈ బీ ఫామ్ అనేది మనం వాడుతున్నాం. సో బీన్ అనేది ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్, రైట్. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ. సో హ్యావ్తో ఏమొచ్చింది మనకి ఇక్కడ? బీన్ అనేది వాడుతున్నాం. సో ఈ విధంగా ఈ బీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే టెన్సెస్ని బట్టి, ఒకవేళ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టయితే ఒక విధంగా, ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టయితే కొన్ని, ఫ్యూచర్లో అయితే కొన్ని మనం వాడుతూ ఉంటాం, రైట్. సో హ్యావ్ ఫార్మ్స్, ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? హ్యావ్ ఫార్మ్స్. సో హ్యావ్ ఫార్మ్స్లో ఏమొస్తాయి? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో నార్మల్గా హ్యాజ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే హీ, షీ, ఇట్. ప్రెజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ ఏవైతే ఉన్నాయో ఈ పర్సనల్ ప్రొనౌన్స్కి ఇవి సింగులర్.
సో అందువల్ల ఇవి సింగులర్ కాబట్టి దీనికి మనం హ్యాస్ అనేది వాడుతాము. సో ఎగ్జాంపుల్, హీ హ్యాస్ గాన్, రైట్, హీ హ్యాస్ గాన్ టు మూవీ అన్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ ఏమైంది ఇక్కడ, హీతో ఏమొచ్చింది మనకి, హ్యాస్ వచ్చింది, రైట్. సో అదే సెంటెన్స్ని మనం పర్ఫెక్ట్లో తెప్పాలనుకోండి, ఇది V3 అవుతుంది. హ్యాస్తో ఏమొస్తుంది ఎప్పుడైనా కూడా V3 ఫామ్ వస్తుంది, అంటే వర్బ్ ఫామ్స్లో V3 వస్తుంది. అదే సేమ్ సెంటెన్స్ హ్యావ్తో వస్తే ఏమవుతుంది, ఐ హ్యావ్ గాన్ టు మూవీ అంటాం, ఐ హ్యావ్ గాన్ టు మూవీ. సో మరి ఐ సింగులర్ కదా, మరి హ్యావ్ ఎందుకు వాడాము అంటే, సో ఐకి హ్యావ్ మాత్రమే వస్తుంది, అంటే ఓన్లీ హీ షీ ఇట్కి మాత్రమే హ్యాస్ వస్తుంది. మిగతా అన్ని ప్రొనౌన్స్కి ఏమొస్తుంది మనకి, హ్యావ్ మాత్రం వస్తుంది, రైట్. హ్యావ్ అనేది ఏంటి, ప్లూరల్ ప్రొనౌన్, బట్ ఐ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది, రైట్, అది గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ అనేది ఏంటి, పాస్ట్, షీ హ్యాడ్ గాన్ టు మూవీ అన్నాం అనుకోండి. సో హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే గడిచిపోయిన యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలపడానికి మనం హ్యాడ్ ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే హ్యావ్ ఫామ్స్ ఏమొచ్చాయి మనకి, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, రైట్, ఇవి మనం వాడుతాం. సో ఇక్కడ ద వర్బ్ డూ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. సో డూ ఫామ్స్ అనేవి మనకి తెలుసు. డూ అండ్ డస్ ఎందులో యూజ్ చేస్తాము అంటే, సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. ఎందులో యూజ్ చేస్తాం, సింపుల్ ప్రెజెంట్లో. సో ఈ సింపుల్ ప్రెజెంట్లో డూ దేనికి వాడుతాము అంటే, మళ్ళీ రైట్, ఐ, వి, యూ, దే. సో వీటికి మనం డూ వాడితే, డస్ దేనికి వాడతాం, మళ్ళీ సింగులర్, హీ, షీ, ఇట్, వీటికి డస్ అనేది వాడతాం. సో ఇక్కడ దేతో తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్, దే డోంట్ వాచ్ మూవీస్ అన్నాను. సో ఇప్పుడు మనకి దేతో ఏం వాడాము, డోంట్ అని, రైట్, అంటే డూ ఫామ్ని వాడాము. డూతో నెగిటివ్ వర్డ్ నాట్ యాడ్ చేసాం. సో దే డోంట్ వాచ్ మూవీస్, రైట్. ఇది మనం ఇక్కడ డూ ఫామ్స్ని యూజ్ చేస్తాం. అదే డస్ని తీసుకున్నట్టయితే ఏమనాలి, ఇక్కడ ఎగ్జాంపుల్, హీ డజంట్ వాచ్ మూవీస్ అనాలి. ఏమనాలి, హీ డజంట్ వాచ్ మూవీస్, అంటే హీతో డస్ మాత్రమే వస్తుంది. అది టెన్సెస్ వచ్చినప్పుడు మనకు ఏది ఎలా వాడతాము అనేది మనకు తెలుస్తుంది, రైట్. డీడ్ అనేది ఏంటి, పాస్ట్ టెన్స్లో వాడతాము, రైట్. దే డిడింట్ ఏమనాలి, దే డిడ్ నాట్, రైట్, గో టు మూవీ. సో ఇక్కడ డిడ్ అనేది ఎక్కడ వాడతాము, పాస్ట్ ఫామ్లో వాడతాం. డన్ మళ్ళీ పర్ఫెక్ట్లో, దే హ్యాడ్ డన్. సో ఈ విధంగా డూ ఫామ్స్ అనేవి ఆక్సిలరీగా వస్తాయి, అంటే పర్ఫెక్ట్లో అయితే డన్ వస్తుంది, పాస్ట్లో అయితే డిడ్ వస్తుంది, డూ డస్ అనేది ప్రెజెంట్లో వస్తాయి, రైట్. సో నౌ విల్ సీ ద బీ ఫార్మ్స్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. అంటే ఇప్పటివరకు మనకి బీ ఫార్మ్స్ కానీ ఎలా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా వచ్చాయి అంటే ఆక్సిలరీ వర్బ్స్గా వచ్చాయి. బట్ మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక సెంటెన్స్ తీసుకున్నట్టయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఐ ఆమ్ హియర్. ఏమన్నాడు ఇక్కడ, ఐ ఆమ్ హియర్. సో ఐ అనేది సబ్జెక్ట్ అయితే యామ్ వచ్చింది, ఏమొచ్చింది ఇక్కడ, హెల్పింగ్ వర్బ్ వచ్చింది. బట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏదైనా యాక్షన్ వర్బ్ వచ్చిందా అంటే రాలేదు. సో యాక్షన్ వర్బ్ రాలేదు అంటే యామ్ మాత్రమే మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది ఇక్కడ. సో మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది అంటే, సో ఏ విధంగా పనిచేస్తుంది, ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. సరే ఏమంటున్నాడు ఇక్కడ, నేను ఇక్కడ ఉన్నాను. సో యామ్ అనేది దాని మీనింగ్ ఏం తెలుపుతుంది అంటే ఎగ్జిస్టెన్స్ని తెలుపుతుంది, మన యొక్క ఎగ్జిస్టెన్స్ని తెలుపుతుంది. అంటే యామ్ అనేది మెయిన్ వర్బ్గా వచ్చి మన యొక్క ఎగ్జిస్టెన్స్ని తెలుపుతుంది. సో ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. మెయిన్ వర్బ్ ఎక్కడ ఉందని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, బట్ మెయిన్ వర్బ్ అనేది ఉండదు, రైట్. ఆ యామ్ అనేది ఆక్సిలరీ వర్బే, మెయిన్ వర్బే ఇక్కడ పనిచేస్తుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ తీసుకున్నట్టయితే షీ ఈజ్ హ్యాపీ, రైట్. ఏమిచ్చారు ఇక్కడ, షీ ఈజ్ హ్యాపీ. షీ అనేది సబ్జెక్ట్ అయితే ఈజ్ తర్వాత ఏదైనా మెయిన్ వర్బ్ ఉందా ఇక్కడ అంటే లేదు. మెయిన్ వర్బ్ లేనప్పుడు ఏమవుతుంది, ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది, రైట్. సో షీ ఈజ్ హ్యాపీ, ఆమె ఎలా ఉంది, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. సో ఇది దేని తెలుపుతుంది, ఆమె యొక్క స్టేట్ ఆర్ కండిషన్ని, ఆమె పరిస్థితిని తెలుపుతుంది. ఆమె హ్యాపీగా ఉందా, మూడీగా ఉందా, రైట్, చాలా జాయ్ఫుల్గా ఉందా, ఎలా ఉంది అనేది మనకి ఆమె యొక్క స్టేట్ కానీ కండిషన్ని కానీ తెలుస్తుంది, స్థితిని కానీ పరిస్థితిని కానీ తెలుపుతుంది. సో అంటే మెయిన్ ఆక్సిలరీ వర్బే మెయిన్ వర్బ్గా వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుపుతుంది, రైట్. సో మనం మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఏమిచ్చారు ఇక్కడ, హీ ఈజ్ ఎ డాక్టర్. ఏమిచ్చారు ఇక్కడ, హీ ఈజ్ ఎ డాక్టర్. హీ ఈజ్ తర్వాత మళ్ళీ ఎలాంటి మెయిన్ వర్బ్ అనేది రాలేదు. సో దాని అర్థం ఏంటి, ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఏ డాక్టర్, దీన్ని మనం ఆబ్జెక్ట్ అనుకుందాం,
రైట్. సో అంటే కాంప్లిమెంటరీ అవుతుంది. బట్ హీ ఈజ్ ఏ డాక్టర్ అన్నప్పుడు సో ఈజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇక్కడ అతని యొక్క ప్రొఫెషన్ని తెలుపుతుంది. దేని తెలుపుతుంది? ప్రొఫెషన్ ఆర్ అతని యొక్క ఐడెంటిటీని తెలుపుతుంది. సో ఐడెంటిటీని తెలపడానికి ఆక్సిలరీ వర్బ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. రైట్. టు షో హిస్ ఐడెంటిటీ కానీ లొకేషన్ కానీ రోల్ని కానీ తెలపడానికి. లొకేషన్ అనే ఎలాంటప్పుడు చూడండి, ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్. చిల్డ్రన్ ఎక్కడ ఉన్నారు? పిల్లలు ఎక్కడ ఉన్నారు? పార్క్లో ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్. పిల్లలు పార్క్లో ఉన్నారు. ఆర్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఉన్నారు అంటే ఏం తెలుపుతుంది? ఆ పిల్లల యొక్క లొకేషన్ని తెలుపుతుంది. ఆర్ తర్వాత ఎలాంటి మెయిన్ వర్బ్ రాలేదు కాబట్టి ఇక్కడ ఆర్ మాత్రమే మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. దేనికోసం అంటే వారి యొక్క లొకేషన్ని తెలపడానికి. సో అలా కాకుండా ఎగ్జాంపుల్ వన్ మోర్ సెంటెన్స్, షీ ఈజ్ మై సిస్టర్. ఆమె ఎవరు? నా యొక్క సిస్టర్. ఆమె ఎవరు అంటే ఆ సిస్టర్ అనే రోల్ ఏదైతే ఉందో లేదా రిలేషన్షిప్ ఏదైతే ఉందో తెలపడానికి ఇక్కడ మనకి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. రైట్. షీ ఈజ్ మై సిస్టర్. రైట్. ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. అంటే ఆక్సిలరీ వర్బ్ అనే బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు డిఫరెంట్ రైట్ ఫార్మ్స్లో వచ్చి మనకి మెయిన్ వర్బ్గా పనిచేస్తాయి. ఎగ్జిస్టెన్స్ తెలపడానికి కానీ, లొకేషన్ని తెలపడానికి కానీ, ఐడెంటిటీని తెలపడానికి కానీ, రోల్ని కానీ, లేదా ఇంకేంటి లొకేషన్, ఇవన్నీ తెలపడానికి బీ ఫార్మ్స్ అనేవి మెయిన్ వర్బ్గా వస్తాయి. అంటే బీ ఫార్మ్